మాజీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హీరో వేణుకు చెందిన పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో సీఎం రమేష్ దాదాపు 450 కోట్ల స్కామ్ కు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ హీరో వేణు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. సినీ హీరో వేణు తరపున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ లో కావూరి భాస్కర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. అరగంట పాటు తన స్టేట్మెంట్ రికార్డు చేశారంటున్న భాస్కర్ రావు సీఎం రమేష్ వేల కోట్ల స్కామ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. సిబిఐతో ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు కావూరి. మొత్తం మీద మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు సినీ హీరో వేణు కంపెనీకి చెందిన వెంచర్లో 450 కోట్ల రూపాయల పైగా స్కామ్ చేసినట్లుగా ఆయన తరపు వ్యక్తి కావూరి భాస్కర్ రావు ఆరోపిస్తున్నారు. కావూరి భాస్కర్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్ సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళని అడగాల, పోలీస్ వాళ్ళని అడగాల. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కంపెనీ మా తరఫు ఆయనే ఫైల్ చేసింది కంప్లైంట్.